హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం భువనగిరి ఏరియాలో నుండి ఇక్కడ మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయండి. అవి మీకు చూపిస్తాను. ఇందులో టోటల్ వచ్చేసి మనకి 5 ఫ్లోర్స్ ఉంటుందండి. ఈచ్ ఫ్లోర్కి 8 ఫ్లాట్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి 3 ఫ్లాట్స్ ఈస్ట్, 3 ఫ్లాట్స్ వెస్ట్ ఉంటాయి. 2 వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటాయి. అవి వచ్చేసి 3 BHK ఫ్లాట్స్. మిగతా వచ్చేసి 2 BHK ఫ్లాట్స్ ఉంటాయండి. 6 వచ్చేసి ఇందులో మనకి 1030 SFT నుంచి 1400 SFT వరకు ఉన్నాయండి. అలాగే మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. అలాగే మనకి ప్రతి ఒక్కరు కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారండి. అలాగే మనకి హైవే చూడండి చాలా దగ్గరలో ఉంది. వరంగల్ హైవేకి అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. చూడండి మనకి వరంగల్ హైవేకి అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ అండి. అలాగే దీనికి వచ్చేసి మనకి 3 సైడ్స్ రోడ్స్ ఉంటాయి. 3 సైడ్స్ రోడ్స్ కూడా 30 feet రోడ్స్ ఉంటాయండి. కాబట్టి వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే మనం ఫ్లాట్ చూసేద్దాం. ఫ్లాట్ చూసుకుంటే మిగతా డీటెయిల్ చెప్తాను. అలాగే మనం ఫ్లాట్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఫ్లాట్ చూసేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కాకుండా ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటాయో అలా ఉంటుందండి. అయితే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం. టేక్వుడ్ డోర్ అండి. అలా టేక్వుడ్ డోర్ ఒకటే కాదు చూడండి, చాలా స్టాండర్డ్ ఉంది. అలాగే మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. చూడండి చాలా బాగుంది డిజైన్ కూడా. మనం చూసేది మోడల్ ఫ్లాట్. మనకి అన్ని మెయిన్ డోర్లు కూడా ఇలానే వస్తాయి. మెయిన్ డోర్లు వచ్చేసి టేక్వుడ్ డోర్ ఇలానే చాలా స్టాండర్డ్ వస్తాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం రండి. ఇది వచ్చేసి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది. అలాగే ఒకసారి టైల్స్ చూడండి చాలా బ్రాండెడ్ ఇచ్చారు. అలాగే మనకి హాల్లో 2 విండోస్ వచ్చాయండి. మనకి అన్ని విండోస్ కూడా UPVC విండోస్ ఇచ్చారు. అలాగే నెట్తో సహా ఇచ్చారండి. చూడండి ఇది ఒకటి, అలాగే ఇక్కడ ఒక విండో వచ్చింది. అలాగే ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. చూడండి టీవీ యూనిట్ కూడా మనకి డిజైన్ చేశారు. చూడండి చాలా బాగుంది. మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు చాలా బ్రాండెడ్ యూజ్ చేశారండి. అంటే మనకి సిటీలో కూడా ఇంత బ్రాండెడ్ అయితే యూజ్ చేయరు. అపార్ట్మెంట్స్కి అయితే ఇండిపెండెంట్కి అయితే పెడతారు, కానీ అపార్ట్మెంట్స్కి అయితే వీళ్ళు చాలా బ్రాండెడ్ యూజ్ చేశారు. అంటే మనకి స్విచెస్ కావచ్చు, ట్యాప్స్ కావచ్చు, టైల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బ్రాండెడ్ యూజ్ చేశారు. నేను అదొకటి క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే ఇది హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. హాల్ నుంచి మనం డైనింగ్ ప్లేస్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసి డైనింగ్ ప్లేస్ అండి. చూడండి డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ చూడండి చాలా స్పేసెస్ ఉంది. చూడండి మనకి 3 సైడ్స్ వచ్చింది. ప్లాట్ఫామ్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది అండి. అలాగే ఇందులో మాత్రం 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. కిచెన్ అయితే స్పేసెస్ ఉంది. చూడండి మనకి ట్యాప్స్ కూడా చాలా బ్రాండెడ్ యూజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా వచ్చిందండి. ఇక్కడ స్లైడింగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి వాష్ ఏరియా. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ట్యాప్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ పాయింట్ కూడా ఇచ్చారు. ఇదంటే వాష్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు, మనం బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇక్కడ వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది. చూడండి ఇది వచ్చేసి మనకి హిండ్వేర్ కంపెనీ వాడారు. ఇది చాలా బ్రాండెడ్, మీకు తెలిసిన విషయమే. చూడండి మీకు కంపెనీ పేరు కూడా చూపిస్తున్నాను. అలాగే మనకి ట్యాప్స్ కూడా హిండ్వేర్ కంపెనీ ట్యాప్స్ ఇచ్చారు. అలాగే మనకి వాష్రూమ్ డోర్స్ అన్నీ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. కూడా చాలా స్టాండర్డ్ ఉన్నాయి. అంటే ఇండిపెండెంట్ హౌసెస్కి ఇలాంటివి ఇస్తుంటారు, కానీ వీళ్ళు అపార్ట్మెంట్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. అలాగే ఇది వచ్చేసి మనకి పూజ రూమ్. ఒకసారి పూజ రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది పూజ రూమ్ కూడా. ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామండి. చూడండి మనకి డోర్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు. అంటే నేను అన్ని బ్రాండెడ్ ఇచ్చానని చెప్పడం కాదు, వీళ్ళు మాత్రం చాలా అన్నీ కూడా చాలా క్వాలిటీవి చాలా బ్రాండెడ్ ఇచ్చారు. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చాక కూడా చాలా స్పేస్ ఉంటుందండి. చూడండి చాలా స్పేసెస్ ఉంది. చూడండి అన్ని విండోస్ కూడా మనకి UPVC విండోస్ ఇచ్చారు.
మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ బాల్కనీ ఉంది, చూపిస్తాను రండి. ఇది వచ్చేసి బాల్కనీ. ఈ అపార్ట్మెంట్కి మెయిన్ ఏంటంటే 3 సైడ్స్ రోడ్స్ ఉన్నాయండి. 3 సైడ్స్ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి, మీకు అనిపిస్తుంది కదా. అలాగే మనకి పక్కనే చాలా అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ సైడ్ చూపించు. బాల్కనీ డోర్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు. మనకి స్విచ్చెస్ కూడా యాంకర్ స్విచ్చెస్ ఇచ్చారండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కంటే ముందు ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు చూడండి. ఇది వచ్చేసి లో రూఫ్. చూడండి మన వీళ్ళైతే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కట్టారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఒకసారి, చాలా స్పేసెస్ ఉంది. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చాక కూడా చాలా స్పేస్ ఉంటుందండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 2 విండోస్ వచ్చాయండి. 2 విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు. ఇందులో వచ్చేసి అటాచ్ వాష్రూమ్. మీకు ఇందా కామన్ వాష్రూమ్లో చూపించాను కదండి, అన్ని ట్యాప్స్ అలాగే మనకి వాష్ బేసిన్ అన్ని కూడా హిందూ కంపెనీ ఇచ్చారు. మనకి ఇక్కడ చూడండి వాష్రూమ్ టైల్స్ చూడండి, మనకి రూఫ్ దాకా ఇచ్చారు. మనకి రెగ్యులర్గా అపార్ట్మెంట్స్లో ఎలా ఉంటాయంటే ఒక ఫ్లాట్కి ఎదురుగా ఇంకో ఫ్లాట్ ఉంటుందండి. ఇక్కడ చూడండి చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ చూడండి మనకి 16 ఫీట్నర సెట్ బ్యాక్ తీసుకున్నారు. మనకి ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంటే అక్కడ ఒక ఫ్లాట్ ఉంది, అంటే ఎదురుగా ఉంటే చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. ఇక్కడైతే చూడండి ఇండిపెండెంట్ హౌసెస్ లాగానే ఉంది, చాలా స్పేసెస్ ఉంది. అలాగే మనకి ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి 8 ఫ్లాట్స్ ఉంటాయండి. ఒక సైడ్ 4 అలాగే ఇంకొక సైడ్ 4. చూడండి ఎంత చాలా స్పేసెస్ ఉందో. చూడండి మనకి ఒక ఫ్లాట్కి ఇంకొక ఫ్లాట్కి 6 ఫీట్ తీసుకున్నారండి డెక్ ఏరియా. ఇప్పుడు చూసిన ఫ్లాట్ ఇదండి, దీని పక్కన ఇంకొక ఫ్లాట్ ఉందండి. ఏరియా వచ్చేసి 6 ఫీట్ ఇచ్చారండి. ఇలా ఉండడం వల్ల ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటుంది. అంటే రెగ్యులర్గా అపార్ట్మెంట్స్లలో ఒకటే వాల్ తోటి ఉంటుందండి, అలా అయితే చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఎవరి ఇండివిజువల్ వాళ్ళకు ఉంటుందండి. అలాగే ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి 2 లిఫ్ట్స్ ఉంటాయండి, అలాగే 2 స్టేర్ కేస్ ఉంటాయి. ఇక్కడ ఒకటి వచ్చేసి అక్కడ ఒకటి. ఒక ఫ్లోర్కి వచ్చేసి 8 ఫ్లాట్స్ అని చెప్పినదండి. 6 వచ్చేసేమో 2 BHK, 2 వచ్చేసేమో 3 BHK అండి. ఇటు సైడ్ వచ్చేసేమో 3 వస్తాయండి 2 BHK. అలాగే ఆపోజిట్ లో కూడా అలాగే 3 వస్తాయండి 2 BHK. ఇవి వచ్చేసి 3 BHK ఫ్లాట్స్ అండి రెండు కూడా. భువనగిరి ఏరియాలో కూడా ఇంత మంచి ప్లాన్ తో కడతారని ఊహించలేదండి. ఇక్కడికి వచ్చాక అర్థమైంది చాలా బాగా కట్టారు. అంటే మనకి రెగ్యులర్ సిటీలో కూడా ఇంత బాగా కట్టారేమో. పిల్లలు అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ కడుతున్నారండి. అంటే అన్ని మెటీరియల్ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. అలాగే మనకి బ్రిక్స్ కావచ్చు, స్టీల్ కావచ్చు, అలాగే టైల్స్, అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా స్టాండర్డ్ ఇస్తున్నారు. ఇంత స్టాండర్డ్గా ఇంత మంచి మెటీరియల్ ఇస్తారని కూడా ఊహించలేదండి. చాలా బాగా ఇస్తున్నారు అన్ని కూడా, ప్రతి ఒక్కరు కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. అది కూడా మనకి భువనగిరి ఏరియాలో ఇంత స్టాండర్డ్ అపార్ట్మెంట్ అయితే ఎక్కడ చూడలేదండి. ఇక్కడ ఏరియాలో రెంట్ వచ్చేసి 10,000 వస్తుందని చెప్పారండి. అది కరెక్టో కాదని పక్కన అపార్ట్మెంట్కి వెళ్ళి తెలుసుకున్నాను. ఇక్కడ ఏరియాలో మాత్రం 10,000 రెంట్ వస్తుందండి. అంటే నేను ఎందుకు తెలుసుకున్నానంటే మనకి సిటీలో కూడా 10,000 రావట్లేదు, 8,000 అలా వస్తుంది. కాబట్టి నేను పక్కన అపార్ట్మెంట్లో అడిగి తెలుసుకున్నాను. 10,000 నడుస్తుందండి ఇక్కడ రెంట్ వచ్చేసి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకున్నా చాలా బాగుంటుందండి. ఎందుకంటే హైవే చూడండి, మనకు వరంగల్ హైవే అయితే పక్కనే ఉంది, ఓన్లీ వాకబుల్ డిస్టెన్సే. ఇప్పుడు మనం వరంగల్ హైవేలో బస్ దిగినా కానీ ఇక్కడ నడుచుకుంటూ రావచ్చు అండి, చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. అలాగే మనకి ఈ అపార్ట్మెంట్కి 3 రోడ్స్ అని చెప్పాను కదండి, మీకు ఒకటి చూపించాను కదా బాల్కనీ నుంచి బ్యాక్ సైడ్. అలాగే ఇది కూడా మనకి 30 ఫీట్ రోడ్ అండి. అలాగే మనకి ఇక్కడ సైడ్ కూడా ఇంకో 30 ఫీట్ రోడ్ ఉంది. 3 సైడ్స్ రోడ్స్ ఉన్నాయి. ఇది చాలా బెనిఫిట్ మనకి. ఇందులో మనకి ఎమ్ఎన్టీస్ వచ్చేసి కార్ పార్కింగ్, అలాగే లిఫ్ట్స్ అండి, 2 లిఫ్ట్స్ ఇస్తున్నారు. పవర్ బ్యాకప్, అలాగే మనకి ఇంటర్కమ్ టెలిఫోన్, 24 అవర్స్ సెక్యూరిటీ, సీసీ కెమెరా సర్వేలెన్స్ అండి, కిడ్స్ ప్లే ఏరియా, అలాగే సీనియర్ సిటిజన్ సిట్ అవుట్ అండి, జాగింగ్ ట్రాక్స్, అలాగే మనకి సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి. మనకి ఇన్ని ఎమ్ఎన్టీస్ ఇస్తున్నారు కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ వేయడం లేదు, మనకి ఇంక్లూడింగ్ ప్రైస్లోనే ఉంటుంది. ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే 3,550 ఫర్ ఎసెప్టీ అండి, ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్ఎన్టీస్ అండి. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్నా కానీ స్క్రీన్ పై నేను ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఇంకా క్లారిఫై చేస్తారు. సైట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడికి వచ్చేదా కూడా నాకు కూడా తెలియదు ఎంత బాగుంటుందని. కాబట్టి ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే ఇప్పుడైతే అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. అలాగే స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ కూడా ఉంది, కాల్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక మంచి ప్రాపర్టీస్తో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.